ఏ దోషం ఉన్నా మనకు సర్పము అనే ఎఫెక్ట్ తగిలినప్పుడు ఖచ్చితంగా అంటే మనం రాహుకేతు శాంతిని చేర్చుకోక తప్పదు. అండ్ సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ రాహు పంచమ స్థానంలో ఉన్నప్పుడు కానీ, వక్ర గురువు ఉన్నప్పుడు కానీ, బుధుడికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు కానీ మనం రాహుకేతు శాంతి పరిహారాలు చేయించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇక ఇవే కాకుండా గురుచండాల దోషం చాలా ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. గురుచండాల దోషము, పిశాచ దోషము, శపిత దోషము, తర్వాత బుధగ్రహానికి సంబంధించిన కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పుడు, అండ్ వక్రగురు ఉన్నప్పుడు కూడా మనం రాహుకేతు శాంతి అనేది చేయించాలి. వక్రగురు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అంటే చేయించాల్సి ఉంటుంది. మీరు అడగచ్చు, వక్రగురుకి రాహుకేతుకి ఏం సంబంధం ఉందంటే శాస్త్రంలో ఎలా ఉంటుంది, వక్రగురు ఉన్నప్పుడు కూడా మనం రాహుకేతు శాంతి అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లగ్నం బయట ఉన్నప్పుడు రాహుకేతు దోషం ఉండదు అని చాలా